మారిన జీవన శైలి వల్ల ఈ మధ్య చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది గుండెపోటుతో హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. మంచి ఫిట్నెస్ కలిగిన వారు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్కు చెందిన హర్జిత్ సింగ్ అనే లోకల్ క్రికెటర్ స్కూల్ మైదానంలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. సిక్స్ కొట్టిన తర్వాత పిచ్ మధ్యలోకి వెళ్లిన అతను అలసటతో కాసేపు కూర్చునే ప్రయత్నం చేశాడు. అయితే ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన మైదానంలోని ఇతర క్రికెటర్లు వెంటనే అతడి వద్దకు చేరుకుని సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, నిజానికి ఈ సంఘటన జరిగింది ఏదైతే పంజాబ్ లో ఈ సంఘటన జరిగింది. అయితే దీనికి గల కారణాలను మాత్రం ఇంకా విశ్లేషిస్తున్నారు. మైదానంలో మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఒక క్రికెటర్ అకస్మాత్తుగా కుప్పకూలి మరణించారు. అయితే దానికి కారణం హార్ట్ అటాక్ అన్నదిగా ఇప్పుడు గుర్తించారు. అయితే ఇంత ఫిట్నెస్ అంటే క్రికెట్ ఆడుతూ యూత్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎందుకు ఇట్లా హఠాత్తుగా చనిపోయారు, దీనికి గల కారణాలు ఏంటి అన్నదాని మీద ప్రస్తుతం అయితే సోషల్ మీడియా వేదిక చర్చలు జరుగుతున్నాయి. స్నేహితులు ఆటగాళ్లు స్పందించి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు, కానీ లాభం లేకుండా పోయింది. ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. క్రికెట్ మైదానంలో ఒకసారిగా హార్ట్ అటాక్ గురై కుప్పకూలిన ఘటన అత్యంత విషాదంగా మారింది. దీనికి సంబంధించి ప్రత్యక్ష దృశ్యాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు కొడుతున్నాయి. ఈ ఘటన పైన పూర్తి స్థాయి సమాచారం, పూర్తి స్థాయి వివరాల కోసం పోలీసులు కూడా దర్యాప్తు మొదలు పెట్టారు. అంటే ఏదైనా దీని వెనుక కుట్ర ఉందా, క్రికెటర్ ఈ యొక్క హార్ట్ అటాక్ కారణమా, లేక రావడానికి ముందు ఏమైనా అతను సేవించారా, లేకపోతే డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా, కొంచెం ప్రోటీన్ షేక్ లాంటివి అట్లాంటివి ఏమైనా తీసుకున్నారా, అట్లాంటివి దానికి గల కారణాలు ఏంటి అన్నది కూడా చూస్తున్నారు. సాధారణంగా ఈ గుండె సంబంధిత లోపాలు జరిగినప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి ఆరోగ్యంగా కనిపించినప్పటికీ కూడా లోపల కొన్ని గుండె సమస్యలు ఉండి ఉండొచ్చు. శారీరక ఒత్తిడి సమయంలో అవి కొంత బయటపడే అవకాశం ఉంది. మైదానంలో ఆడేటప్పుడు శరీరానికి వచ్చినటువంటి ఒత్తిడి వల్ల గుండె పైన అధికంగా బరువు పడుతుంది. ఇది రక్త ప్రసరణలో అంతరాయం కలిగిస్తే హార్ట్ అటాక్ వస్తుంది. సో కొంతమందికి జన్మతః కొంత గుండెల్లో లోపాలు ఉంటాయి. వారు చెక్ చేసుకోకుండా ఈ క్రీడల్లో పాల్గొంటే ప్రమాదం తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. హైపర్ఫాబిక్ కార్డియోమైపాసిటీ HCM అనే రుగ్మత కారణంగా కూడా చాలా మంది యువ ఆటగాళ్లు హఠాత్తుగా మృతికి కారణమవుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే CPR కనుక ఇచ్చుంటే, CPR వంటి ప్రాథమిక చికిత్సలు ఇచ్చుంటే కొంత ప్రాణాలు కాపాడి ఉండేవాళ్ళు. కానీ CPR కూడా ఇచ్చారా లేదా అని కూడా చూడాలి. అయితే ఈ జీవన శైలి కూడా కొంత కారణం ఇటువంటి ఇప్పుడు జరగడానికి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఇటువంటి ఘటనలే ఎక్కువగా మనం చూస్తున్నాం. యువతలో కూడా ఎక్కువగా ఈ యొక్క గుండెపోటుకు సంబంధించి జీవన శైలి కూడా కారణం. అధిక కొలెస్ట్రాల్, పొగ త్రాగటం, జంక్ ఫుడ్, వ్యాయామం లేనటువంటి జీవనం,
ఇవన్నీ కూడా గుండెపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కొందరికి చిన్న వయసులోనే హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. అయితే కొంత ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నట్టు అనమాట. ఆటల్లో పాల్గొనే ముందు పూర్తి హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ప్రతి క్రీడా మైదానంలో కూడా అత్యవసరమైనటువంటి వైద్య సదుపాయాలు కూడా ఉంచాలి. సిపిఆర్, ఫస్ట్ ఎయిడ్ విషయాల్లో ఆటగాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు ఆటకి విరామం ఇవ్వాలి. సో ఈ ఘటనలు బాధాకరమైనవే, కానీ అవి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంత నివారించే అవకాశం ఉంది. ఆటగాళ్లు, మైదాన నిర్వాహకులు, క్రీడా సంఘాలు అందరూ కలిసి దీనిపైన అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అన్నది కేంద్ర క్రీడా శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇస్తున్నట్టు అనమాట. సో మొత్తానికి అయితే దీనికి సంబంధించి కొంత అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎందుకు జరిగింది అన్నది కూడా అందరికీ తెలియలేకుండా పోయింది. పంజాబ్ లోని ఫిరోజ్పూర్ కు చెందినటువంటి హర్జీత్ సింగ్ అనే లోకల్ క్రికెటర్ ఈ స్కూల్ మైదానంలో క్రికెట్ ఆడుతూ కుప్పగూలి ప్రాణాలు విడిచినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కూడా కలిసి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.